103వ సంకీర్తనని మనము 3 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. చాలా అంశాలు 103వ కీర్తన నుంచి ఇప్పటికే మనం నేర్చుకున్నాం. మనము పాపులము కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు అని 3వ వచనములో చూసాం కదా. ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు. మనం పాపులము కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మనము వ్యాధిగ్రస్తులము కాబట్టి ఆయన స్వస్థపరుస్తున్నాడు. అది సంకటములంటే వ్యాధులు అంటే ఇది భూ సంబంధమైన వ్యాధి కాదు, ఇది ఆత్మ సంబంధమైన వ్యాధులు. తర్వాత మనము బానిసలము కాబట్టి ఆయన మనల్ని విమోచించుచున్నాడు. 4వ వచనంలో చూసాం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. మనం బానిసలము కాబట్టి ఆయన విమోచించుచున్నాడు. తర్వాత 4వది మనం చూసాము, ఆయనకి కుమారులము కాబట్టి కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మనం చూసాం, మనం ఆయన కుమారులము కాబట్టి కరుణా కటాక్షములను ఆయన మనకు కిరీటముగా ఉంచుచున్నాడు. తర్వాత 5వ చూసాము, మనము ఆయనకి పరిశుద్ధులము విశ్వాసులము కాబట్టి 5వ వచనములో మేలుతో హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఆయన విశ్వాసులము కాబట్టి, ఆయనకి బిడ్డలము కాబట్టి మేలుతో తృప్తిపరుచున్నాడు. అందుకని 5 అంశాలు మనం చూసాం. ఆయన క్షమించువాడు, ఆయన కుదుర్చువాడు, ఆయన విమోచించువాడు, ఆయన కిరీటము నుంచువాడు, ఆయన తృప్తిపరుచువాడు. ఎందుకు క్షమిస్తున్నాడంటే పాపులము కాబట్టి. ఎందుకు సంకటములు కుదురుస్తున్నాడంటే రోగులము కాబట్టి. ఎందుకు విమోచిస్తున్నాడంటే బానిసలము కాబట్టి. ఎందుకు కిరీటం ఉంచుతున్నాడు అంటే కుమారులము కాబట్టి. ఎందుకు ఎందుకు తృప్తిపరుస్తున్నాడంటే ఆయనకి విశ్వాసులము, భక్తులుగా, పరిశుద్ధులుగా ఉన్నాము కాబట్టి. అందుకని ఏం చేయాలంటే, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు సన్నుతించాలి, ఎందుకు స్తుతించాలి అన్నదానికి 5 కారణాలు గతించిన వారము మనం చూసాం. అంతకుముందు వారాల్లో కూడా మనము చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారము కూడా 103వ సంకీర్తనలో నుంచే 10వ వచనము నుండి 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 10వ వచనము నుండి 15వ వచనం వరకు 103వ సంకీర్తన మనము మార్చి చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకి అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరులు ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు వాడు పూయను. 16వ వచనం కూడా చదువుతున్నాను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఈ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి సన్నుతించమంటున్నాడు. సన్నుతించడం అంటే ఏం చెప్పాను? స్తుతించమంటున్నాడు. ఎవరెవరు స్తుతించాలంట చూడండి. 20వ వచనములో అంటున్నాడు, యెహోవా దూతలారా. 2వది, ఆయన ఆజ్ఞలకు లోపడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా. 2వది బలశూరులు. 3వది 21, యెహోవా సైన్యములారా. 4వది, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. 22వ వచనం, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా.
5 రకాలుగా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తూ, దూతలు స్తుతించాలి, బలశూరులు స్తుతించాలి, సైన్యములు స్తుతించాలి, పరిచారకులు స్తుతించాలి, సర్వకార్యములు. దేవుడు చేసిన కార్యాలు కూడా దేవుణ్ణి స్తుతించాలంట. లేదా దేవుడు చేసిన కార్యాలు దేవుణ్ణి ఎలా స్తుతిస్తాయి? దేవుడు చేసిన కార్యాలు కూడా దేవుణ్ణి స్తుతించాలంట. సో 5-fold ప్రైజ్ అని అంటాం దీన్ని. దూతలకు స్తుతించాలి, బలశూరులకు స్తుతించాలి, సైన్యములారా స్తుతించాలి, పరిచారకులు స్తుతించాలి, సర్వకార్యములారా ఆయన్ని స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అన్నదానికి ఒక 5 కారణాలు 10వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూద్దాం. చాలా అంశాలు 103వ కీర్తనలో 3 వారాల నుంచి మనం చూస్తున్నాం. దేవుడంట 10వ వచనంలో చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలము ఇయ్యలేదు. ఒకవేళ దేవుడు మన పాపములను బట్టి మనం ప్రతీకారం చేస్తే ఈరోజు ఇక్కడ ఎవరు బ్రతికి ఉండేవాళ్ళు కాదు, అందరూ చచ్చిపోయి ఉండేవాళ్ళు. అవునా కదా? మన పాపములను బట్టి మనం ప్రతీకారం చేస్తే, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే, మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి, అవిధేయతకి, మూర్ఖత్వానికి, మనం చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదానికి దేవుడు ఒకవేళ శిక్షిస్తే ఈరోజు ఒక్కరు కూడా ఇక్కడ బ్రతికుండేవాళ్ళు కాదు. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు బ్రతికుండేవాడే కాదు. ఎవరికి జీవించే అర్హత లేదు. ఈ ప్రపంచంలో ఎవరికి జీవించే అర్హత లేదు. ఒకవేళ మన పాపాలకి ఆయన ప్రతీకారం తీస్తే, మన దోషాలకి ప్రతిఫలం ఇస్తే ఈ డిసెంబర్ 2వ తారీఖు ఎవరు బ్రతుకుండేవాళ్ళు కాదు. ఆయన ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ప్రతిఫలం ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదంటే 5 కారణాలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మొదటి కారణము 11వ వచనము, ఆయన కృప. మొదటి కారణం ఏంటి? హిస్ గ్రేస్. మన పాపాలకి ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన కృప. ఆయన కృప ఏ విధంగా అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ద హైట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని అంటాం. దేవుని కృప ఎంత ఎత్తు అంటే, భూమికి ఆకాశానికి ఎంత దూరం? నోబడి కెన్ మెజర్ ఇట్. భూమికి ఆకాశాన్ని ఎంత ఎత్తు ఎవరికి తెలియదు. మీరు విమానంలో వెళ్తున్నప్పుడు, డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని అంటాం. డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు దేశంలో మాత్రమే తిరిగేవి డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటాం. అవే చాలా ఎత్తులో తిరుగుతూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాటికన్నా ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంత ఎత్తులోకి వెళ్ళిన ఫ్లైట్ కిటికీలోంచి అలా చూస్తే ఆకాశం, ఇక్కడ నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తులో, అన్ని వేల అడుగుల ఎత్తులో కూడా ఫ్లైట్ కిటికీలోంచి మనం చూస్తే ఇంకా ఆకాశం ఎత్తుగానే ఉంటుంది. ఇంకా ఎత్తుకెళ్తే స్పేస్ స్టేషన్ అని అంటాం, అంతరిక్షం. ఇప్పుడు అంతరిక్షానికి అందరూ వెళ్తున్నారు. అంతరిక్షంలో ISS అని అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం. అక్కడ పెద్ద ల్యాబే కట్టేశారు. అక్కడ 365 రోజులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అది భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వదు, అది అక్కడ తేలుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఆకాశాన్ని చూస్తే ఎలా కనబడుతుంది? ఇంకా అలాగే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా కనబడుతుందో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వెళ్ళి కిటికీ ద్వారా చూస్తే ఆకాశం ఎంత ఎత్తుగా కనబడుతుందో, అంతరిక్ష కేంద్రంలోనికి వెళ్ళి వాళ్ళు కిటికీలోని చూస్తే ఆకాశం ఎంత ఎత్తు. ఇప్పుడు చెప్పండి, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు? నోబడి నోస్, ఎవరికీ తెలియదు. భూమి నుంచి ఆకాశానికి ఎంత ఎత్తే ఎవరికి తెలియదు. దేవుడంట మన పాపాలని ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన కృపను బట్టి. ఆయన కృపను బట్టి మనం చేసే పాపములకు బట్టి ప్రతీకారం
దేవుడు ప్రతీకారం చేసేవాడు కదా. చెప్తాం కదా, ప్రతీకారం తీసుకుంటే చిటికలో చచ్చిపోతాం అందరం. చిటికలో చచ్చిపోతాం అందరం. మనకు ప్రతిఫలం ఇస్తే ఈరోజు సాయంత్రం వరకు ఎవరు మీ బ్రతికి ఉండలేము. కానీ దేవుడు అలా చేయడం లేదు. ఎందుకంటే ఆయన కృపను చూపిస్తున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే భూమికి ఆకాశమునకు ఎంత దూరమో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగానది. ఇమ్మెజరబుల్, అది లెక్కింప శక్యము కానిది. అందుకని దేవుడు మన ఎడల ఏం కార్యం చేస్తున్నాడంటే అత్యధికమైన కృపని ఇస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం. 50వ వచనం, క్షమించండి, 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. కనికరము అన్న కృపన్న అక్కడక్కడ ఒకటే అర్థం చేసుకోవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనములో ఆయనకు భయపడు వారి ఎడల ఆయన చూపించే కనికరము యుగయుగములు ఉండును. 57వ సంకీర్తన 10వ వచనాన్ని కూడా మనం చూస్తే, 57వ సంకీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినిము. ఆయన కృప, ఆయన్ని అత్యున్నతుడుగా కనబడినిమంటే ఆయన కృప అంత గొప్పది. అందుకని మనం చేసే పాపాలకి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవడం లేదు? మనం ఇస్తున్న కానుకల, ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చే కానుక ఎంత చెప్పండి? ప్రతి ఆదివారం మీరు 1,00,000 రూపాయలు వేసిన ఆఫ్టర్ ఆల్ ఆయనకి నథింగ్. ఆయనకి వారానికి 1,00,000 రూపాయలు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కానుక వేసిన ఆయనకి నథింగ్. ఎందుకో చెప్పంటారా? చూడండి ఒకసారి 50వ సంకీర్తన చూద్దాం. ఎందుకో చెప్తున్నాను చూడండి. ఎందుకు ఆయనకు ఆఫ్టర్ ఆల్ అంటే 50వ సంకీర్తన 10వ వచనం నుంచి, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీ నావే, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమైనది, లోకము దాని పరిపూర్ణత ఈ భూమే నాది. ఈ భూమి మీద ఉన్న కొండలన్నీ నావే, ఈ భూమి మీద ఉన్న సముద్రాలన్నీ నావే, ఈ భూమి మీద ఉన్న నదులన్నీ నావే, ఈ భూమి మీద ఉన్న తోటలన్నీ నావే, ఈ గాల్లో ఎగురుతున్న పక్షులన్నీ నావే, సముద్రము నదుల్లో ఉన్న చేపలన్నీ నావే. మీరు ఇచ్చే 1,00,000 రూపాయలు నాకెంత? కానీ అలా దేవుడు తేలిగ్గా ఏమి ఎంచడం లేదు. నేను కేవలం పోలిస్తున్నానందే. మనం ఇచ్చే 10 రూపాయలైనా దేవుని దృష్టిలో చాలా విలువైనదే. కానీ మన పాపాలని ఎందుకు ఆయన పాపాలకి ఎందుకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే మనం ఇచ్చే కానుకలు కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. భూమి దాని పరిపూర్ణత ఆయనదే. మన భక్తి కూడా కాదు, మన ప్రార్థనలు కాదు, మన విజ్ఞాపనలు కాదు, మనకి ప్రతీకారం చెయ్యనిది, మనకి ప్రతిఫలం ఇవ్వండి కేవలం ఆయన కృప. కేవలం ఆయన కృప. ఎంతుందో ఆయన కృప? భూమికి ఆకాశానికి ఎంత ఎత్తో ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇస్ గ్రేస్ ఈజ్ ఇమ్మెన్స్ అని అంటాం, ఇమ్మెజరబుల్ అంటాం. అది కొలవలేనిది. అందుకనే బ్రతికి బయటపడుతున్నాం. కాబట్టి నిన్నే చచ్చిపోయేవాళ్ళు అందరూ ఈరోజు చూసేవాళ్ళం కాదు. ఎందుకంటే మన పాపాలు, మన దోషాలు కొన్ని మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు బాగా తెలుసు. సో ఎందుకు మన పాపములను బట్టి ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వడం లేదంటే నెంబర్ 1 ఆయన కృప. నెంబర్ 2 12వ వచనం చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఇది కూడా ఇమ్మెజరబుల్ అంటాం. భూమికి ఆకాశానికి ఎత్తు ఎవరూ కొలవలేరు. అలాగే తూర్పుకి పడమరికి కూడా దూరాన్ని ఎవరూ కొలవలేరు.
ఉత్తరానికి దక్షిణానికి కొలత ఉంది. ఉత్తరానికి దక్షిణానికి కొలత ఉంది, కానీ తూర్పుకి పడమరకి కొలత లేదు. ఎవరైనా తూర్పుకి వెళుతూ ఉంటే వెళ్తూనే ఉంటాం, దానికి ఎండ్ లేదు. ఎవరైనా పడమరకు వెళ్తున్నారనుకోండి, విమానం తీసుకొని, విమానంలో ఫ్యూల్ అయిపోద్ది, విమానంలో పెట్రోల్ అయిపోద్దేమో, దానికి అంతు లేదు. తూర్పు వైపు అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఇక దానికి అంతు లేని ప్రయాణం. అలాగే పడమరకి ప్రయాణం చేస్తూ ఉంటే అంతులేని ప్రయాణం. అదే ఉత్తరం వైపు ప్రయాణం చేసాం అనుకోండి, ఏదో టైంలో దక్షిణం వస్తుంది. లేక దక్షిణ వైపు ప్రయాణం చేసామనుకోండి, ఏదో ఒక టైంలో ఉత్తరం వస్తుంది. ఉత్తరానికి దక్షిణానికి దూరం ఉంది, తూర్పుకి పడమరకి దూరము లేదు. ఎవరైనా ప్రయత్నం చేస్తే తూర్పుకి వెళ్ళమని అంటే అర్థం ఏంటంటే, ఇక నువ్వు తిరిగి వెనక్కి రావద్దు, అటే వెళ్ళిపోని అర్థం. తిరిగి వెనక్కి రావద్దు, అటే వెళ్ళిపోని అర్థం. ఎందుకంటే తూర్పుకు వెళ్ళేవాళ్ళు ఇక దానికి అంతు లేదు, అలాగ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దేవుడంట మన పాపాలకి ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకి ప్రతిఫలం ఇవ్వడం లేదు. ఎందుకంటే మన పాపాలని, మన అతిక్రమాల్ని ఆయన మనకు అంత దూరపరచి ఉన్నాడు. తిరిగి మన వైపు మన పాపాలు, దోషాలు వచ్చే అవకాశమే లేదు. ఆయన వీపు వెనక మన దోషములు ఉంచుకున్నాడంట. సముద్రపు అగాధములో వాటిని పడవేసాడంట. తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమములను దూరం చేశాడంట. ఆయన చేశాడు దూరం, మనం చేసుకోలేదు. మన పాపాలను మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మహా అయితే నిన్నటి పాపాలని, మొన్నటి పాపాలని దూరం చేయగలం. ఎంత దూరం చేసుకున్నా ఈ హృదయంలో నుంచి దూరంగా ఏమీ వెళ్ళదు. దేవుడు దూరం చేస్తున్నాడు. అందుకే మనకి పాపములను బట్టి ప్రతీకారం లేదు, మన దోషాలను బట్టి ఆయన ప్రతిఫలము ఇవ్వడం లేదు. ఎందుకంటే మన పాపాలను, అతిక్రమాలు ఆయన ఏం చేస్తున్నాడు? దూరపరిచి ఉన్నాడు. ఎంత దూరం అంటే తూర్పుకి పడమరకి అంత దూరము, అంత దూరం, లెక్కింప సఖ్యము కాని దూరం. రెండవది ఇది. మూడవది, మన పాపాలకు ఎందుకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషములకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే మూడవ కారణము 13వ వచనంలో, తండ్రి తన కుమారుని ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎలా జాలిపడ్డ. మూడవది ఆయన జాలి, హిస్ గ్రేస్, హిస్ మర్సీ అంటాం. ఆయన జాలి, ఆయన దాన్ని కంపాషన్ అని కూడా అంటాం, కనికరం అని కూడా అంటాం. దేవుడు మన పాపాలకు ఎందుకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదు? జాలి గల దేవుడు. చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా 31:20, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. దేవుడు ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఎందుకు ఆ జ్ఞాపకాన్ని ఉంచుకొని ఆయన క్షమిస్తున్నాడంటే ఆయన కనికరం, ఆయన జాలి. మన పాపాలను బట్టి ఎందుకు ప్రతీకారం తెచ్చుకోవడం లేదు, మన దోషాలను బట్టి ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే ఆయన జాలి మనకి ఇవేమీ చేయడం లేదు. మరొక వచనాన్ని కూడా చూద్దాం రండి. లూకాసు సువార్త 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయము 11, 12 వచనాల్లో కూడా మనం చూస్తాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. దేవుని కనికరం, ది కంపాషన్ ఆఫ్ గాడ్, ది మెర్సీ ఆఫ్ గాడ్ అని అంటాం.
దేవుడు ఎందుకు మన పాపాలకి ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే మూడవ కారణము ఆయన దయ. ఆయన దయ, కనికరం. అర్థమవుతుందా? మన కానుకలు కాదు, మన టైమింగ్స్ కాదు, మన భక్తి కాదు, మన దీర్ఘమైన ప్రార్థనలు కాదు, మన వాక్య పరిజ్ఞానం కాదు, మన సువార్త పరిచర్యలు కాదు. ఎందుకు ప్రతీకారం తీర్చుకోవడం లేదు, దోషాలకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే మూడవది ఆయన దయ. మొదటిది ఏమనుకున్నాం? ఆయన కృప. రెండవది ఏమనుకున్నాం? దూరపరచడం వల్ల. మూడవది ఏమనుకున్నాం? ఆయన దయ. నాలుగవది చూద్దాం. మనము 14 వచ్చిన మనము నిర్మింపబడ్డ రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మన పాపాలకు ఎందుకో ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ఎంతో ప్రతిఫలం ఇవ్వడం లేదంటే మనం మంటోళ్ళమని ఆయనకు తెలుసు. వీఆర్ జస్ట్ ఏ హ్యూమన్ ఫ్రేమ్, వీఆర్ జస్ట్ ఏ హ్యూమన్ ఫ్రేమ్. మనం మంటోళ్ళమని తెలుసు, మనం మంటోళ్ళమని దేవుడికి తెలుసు, మనం మంటోళ్ళమని మనకు తెలియడం లేదు. ఐ ఆమ్ సంథింగ్ అని అనుకుంటున్నాం, దేవుడు అంటున్నాడు యు ఆర్ నథింగ్ అంటున్నాడు. We think that we are something. కానీ దేవుడు అంటే యేసుప్రభు నమ్మకపోతే we are nothing before God. మనం మంటివారమని ఆయనకు, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుని వచ్చింది. అంటే ఆయనకి తెలీదా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఈ మనుషులు నేను నేల మట్టితో చేశాను, నేల ధూళిలో నుంచి చేశాను, ఈ చేసిన ఈ మంటి నాసికారంధ్రములో జీవవాయువు నుదేను, నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఈ నరుడు పూజలు కొడుతున్నాడు. ఈ నరుడు నేలమంటి అని తెలిసే వీడికి, ఈ మనిషి నేలమంటోడు అని తెలుసా? మనము నేలమంటి వారమని, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుని వచ్చున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం రోజు మన జ్ఞాపకం వస్తుంది. ఏంటో చెప్పమంటారా? ఉదయం స్నానం చేసాం, ఒక గంట అయిపోయిన తర్వాత ఈ చర్మాన్ని ఇలాగెలాగానండి ఏమొస్తుంది? మంట వస్తుంది. ఏంటి అప్పుడే స్నానం చేసాం, అప్పుడే మంట ఎందుకు వస్తుంది? మనం మంటోళ్ళు రా అని మనకు చెప్పడానికి. మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేసాం, స్నానం చేసిన ఒక గంట గట్టిగా ఇలాగ నలపండి ఏమొస్తుంది? మళ్ళీ మురికి వస్తుంది. మనం మంటి వాళ్ళమని. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేసినా కొంచెం నలుపుకుంటే, నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా కొంచెం నలుపుకుంటే ఆ మురికి వస్తుంది. మరీ గట్టిగా నలుపుకోండి, మంటోళ్ళం కదా, కరిగిపోతాం. మనం మంటి వాళ్ళమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. మన ఫ్రేమ్ అంటాం, అంటే మన శరీర నిర్మాణము నేలమంటి. ఒక కొండ ఎప్పుడు పగిలిపోద్దో ఎవరికి తెలియదు. ఈ మన్ను ఎంత పర్వతమైనా ఒక అరగంట వర్షం పడితే కరిగిపోయి నేలమట్టము అయిపోతుంది. మనము నేలమంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు గుర్తుందా లేదా ఇది? కొంతమంది బంగారం అనుకుంటున్నాం, నెబుకద్నెజరులాగా. నెబుకద్నెజరుని దేవుడు శిరస్సు బంగారముగా ఉంచాడు, కానీ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతిమనే బంగారంగా చేసేసాడు. అంటే నెబుకద్నెజరు శిరస్సుగా ఉండడానికి ఇష్టపడలేదు, పూర్తిగా ప్రతిమగా ఉండడానికి ఇష్టపడ్డాడు. శిరస్సు మాత్రమే బంగారం కాదు, తల నుంచి అరికాల వరకు బంగారంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు నెబుకద్నెజరు. ప్రతిమ మొత్తం గోల్డ్. కానీ నెబుకద్నెజరు కూడా నేలమంటోడే. తర్వాత అర్థమైంది 4వ అధ్యాయంలో, పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి మేసేటట్టుగా చేశాడు. 3వ అధ్యాయంలో బంగారం అనుకున్నాడు, 4వ అధ్యాయంలో పశువు అయిపోయాడు. పశువు అయిపోయాడు లేదా? 7 సంవత్సరాలు పశువులాగా, ఒక ఆకాశ పక్షిలాగా ఇలా నిట్టారుగా నిలబడేవాడు. ఇప్పుడు 4 కాళ్ళు ఇలా పెట్టేశాడు, చేతులు కూడా ఇలా పెట్టేశాడు, పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గడ్డి తింటున్నాడు. గోల్డ్ ఏంటో ఆకాశ పక్షుల్లాగా వచ్చినాయి, తల వెంట్రుకలు ఆకాశ పక్షుల్లాగా వచ్చినాయి, పశువులాగా మారిపోయాడు. చూడడానికి మనిషే, కానీ స్వభావం అంతా ఏంటి?
పశువు. 3వ అధ్యాయంలో ఏంటి? బంగారు ప్రతిమ. 4వ అధ్యాయంలో పశువు. దేవుడు పశువుగా మారడానికి నెబుకద్నెజరుకి సర్జరీ ఎంతసేపు చేశాడు? ఒక మాట ఇచ్చాడు, నువ్వు పశువు అగునుగాక అన్నాడు. సర్జరీ ఎంతసేపు చేయాలా? అవలేదు, నువ్వు పశువు అగునుగాక అన్నాడు. ఎందుకంటే తన హృదయంలో 4వ అధ్యాయంలో మీరు చూస్తే 21, 30 వచనంలో 31, 30 అధ్యాయం 30 వచనం అన్నీ చూస్తే తను నా బబులోను పట్టణము, నా రాజప్రసాదము, నేను నా బబులోను నేను అనుకున్నాడు. దేవుడు వెంటనే శిక్షించాడు. సర్జరీకి ఎంత టైం పట్టింది? సెకండ్ కూడా పట్టలేదు. కనురెప్ప వేసే అంత టైం కూడా పట్టలేదు. ఒక రాజ్యాధికారం కలిగిన మనిషి, ప్రపంచాధినేత, బంగారు ప్రతిమగా తను తాను ప్రదర్శించుకున్నవాడు కనురెప్ప వేసే టైంలోనే పశువుగా మారిపోయాడు. ప్రపంచంలో అంత స్పీడ్గా ఎవరూ సర్జరీ చేయలేరు. దేవుడు అలా మనల్ని మార్చడానికి ఎంత టైం పడుతుంది? మీకు తెలుసా, మనిషిలో ఇక్కడ ఇదంతా బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ చిన్న మెదడు అంటాం, చిన్న మెదడు అంటాం, సెరిబెల్లము లేకపోతే మెడుల్లా అబ్లాంగేటా అని అంటాం. ఈ 2 చిన్న మెదడు అని అంటాం. ఆ చిన్న మెదడుకి దెబ్బ తగిలితే మనం ఇలాగే ఉంటాం. ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ముందు ఎవరున్నారో తెలియదు. అసలు మన భూమి మీద ఉన్నామో పరలోకంలో ఉన్నామో తెలియదు. మనం మెంటల్ అయిపోతాం దీనికి దెబ్బ తగిలితే. దేవుడు అది మనకు చేయడానికి ఎంతసేపు కావాలి? క్షణం చాలు. ఇక్కడ దెబ్బ తగిలితే మెదడుకి సర్జరీ ఉంది కానీ చిన్న మెదడుకి సర్జరీ లేదు. ఇది పోతే మనిషి ఎలా ఉంటాడు? మెంటలోడ్ అయిపోతాడు. జీవితం అంతా అలాగే ఉంటాడు. మన ఫ్రేమ్ ఆయనకి తెలుసు. మనము మంటివారం అనేది ఆయనకి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, మంటి నుంచి నన్ను తయారు చేసావు, నేల ధూళి నుంచి నన్ను తయారు చేసావు. ఇది ఎప్పుడైనా పగిలిపోయే కొండే, బాగా వర్షం పడితే కరిగిపోయే మంటే. కానీ నేను ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. అలా అనుకోకుండా నన్ను సహాయం చేయి. ఒకవేళ నేను సంథింగ్ గ్రేట్ అని నెబుకద్నెజరులో అనుకుంటే పశువుగా నన్ను మార్చడానికి నీకు ఎంత టైం కావాలి? కనురెప్ప పాటు చాలు, పశువుగా మారిపోతాను. మార్చడానికి ఇక్కడ చిన్న దెబ్బేస్తే చాలు, అయిపోద్ది మనిషి పని. జీవితాంతం ఇలాగే ఉంటాడు, ఏమీ చలనం ఉండదు, బతుకున్నాడంతే, పశువుతో సమానం. దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి? ఇది చాలా సీరియస్ మ్యాటర్. మనం నేల మంటి వరమైన ఆయన గుర్తించుకొని మన్నోడు కదా, ఈయన దెబ్బ కొడితే నాకేమొస్తుందని ఊరుకుంటున్నాడు అంతే. ఏంటావా వచ్చిదానికి అర్థం ఏంటంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది. మనము మంటివారమైన ఆయన జ్ఞాపకం చేసి, ఈ వీడిని కొడితే ఏంటి, వీడు మంటోడు, వీడిని నా హస్తాలే నిర్మించినాయి. మన ఫ్రేమ్, మన శరీర నిర్మాణం ఆయనకి తెలుసు. పెద్దగా దెబ్బ కొట్టవలసిన పర్లేదు, చిటికి వేస్తే పశువులాగా మారిపోతాం. అది ఆయనకు తెలుసు. పోనీలే వదిలేస్తున్నాడు అంతే, పోనీలే అని వదిలేస్తున్నాడు. మన పాపాలకి ప్రతీకారం చేయలేక కాదు, మన దోషాలకి ప్రతిఫలం ఇవ్వలేక కాదు. ఎందుకంటే 4వ కారణము, మనం మంటి వారమైన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే. చిన్నపిల్లలు మరి ఊరికి కొడతాం మనం, ఈ చిన్నోడు పోనీలే. చిన్నపిల్లలు ఏంటి అంకులు నువ్వు పెద్ద, చిన్నపిల్లడు మనల్ని ఎదిరించాడు అనుకోండి, చిన్నపిల్లలు జార్జి పిల్లలు లాంటి వాళ్ళు మనల్ని ఎదిరించారు అనుకోండి, మనం పెద్ద సీరియస్ అయిపోతామా? వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు వెనకొచ్చి మనల్ని గుద్దుతూ ఉంటారు, ప్రతీకారం తెచ్చుకుంటామా? ఎందుకంటే చిన్నపిల్లలు. దేవుడు ఎందుకు మన పాపాలకి మన అపరాధములకు ప్రతీకారం తీర్చుకోకుండా ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడండి? ఈడు మంటోడు, ఈయన చిటికేస్తే ముక్కలైపోతాడు, పోనీలే వదిలేస్తున్నాడు అంతే. అది జ్ఞాపకం చేసుకోండి, పోనీలేని వదిలేస్తున్నాడు. అంతకుమించి మనం గొప్పోళ్ళమని, మనం ప్రార్థనా పరులమని, మనం ప్రతి వారం కానుకలు వేస్తున్నామని, మనకి వాక్య జ్ఞానం ఉందని, మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది.
మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము ఉంచుకుంటున్నాడు. వదిలేస్తున్నాడు, మంటోడు కదా పోనీలే, ఇతని మీద నా ప్రతాపం ఏంటి అనుకుంటున్నాడు దేవుడు. హీ అండర్స్టూడ్ అవర్ ఫ్రేమ్. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగి వేయచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? నేను జిగట మంటిగా ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకో, మళ్ళీ నన్ను మన్నుగా చేసేస్తావా? మంటితో బొమ్మలు చేస్తాం, మంటితో బొమ్మలు చేస్తాం. ఆ బొమ్మ చాలా అందంగా ఉంటుంది, బొమ్మకు పెయింట్ వేస్తాము, బొమ్మని షో కేసులో పెట్టుకుంటాం. ఆ బొమ్మ మీద నీళ్లు పోసామనుకోండి, ఆ బొమ్మ ఏమైపోద్ది? మంటి ముద్ద అయిపోద్ది. ముద్ద నుంచే బొమ్మ చేయబడింది, ముద్ద నుంచే బొమ్మ చేయబడింది. ఆ ముద్ద మీద నీళ్లు పోస్తే ముద్ద అయిపోద్ది. యోబు అంటున్నాడు, నన్ను మంటి నేల జిగట మంటి నుంచే నన్ను చేసావు, జ్ఞాపకం చేసుకో, మళ్ళీ మన్నుగా చేసేస్తావా? చెయ్యొద్దు, చెయ్యొద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉంటాం, పిఓపి, దాంతో విగ్రహాలు చేస్తున్నారు ఈ రోజున, హైందవ దేవుళ్ళ విగ్రహాలు. ఆ విగ్రహాలు నిమజ్జనం ఏదో చేసినప్పుడు అది నీటిలో పడగానే ఏమైపోద్ది? ముద్ద అయిపోద్ది. మట్టి విగ్రహాలు కూడా నీటిలో పడగానే ఏమైపోద్ది? ముద్ద అయిపోద్ది. యోబు అంటున్నాడు, నన్ను జిగట మన్నుతో నిర్మించావు, నాకు రూపాన్ని ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ నన్ను మంటి ముద్దగా చేసేస్తావా? వద్దొద్దు, వద్దొద్దు, చెయ్యొద్దు, నన్ను జ్ఞాపకం ఉంచు. దేవుడు ఎందుకు మన పాపాలకి ప్రతీకారం చేయడం లేదు? మన దోషాలకి ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే, మంటోడు ఈయన్ని పెద్ద పట్టించుకునేది ఏమిటి? ఒక రూపం ఉంది, ఈ మంటికి ఒక రూపం ఉంది. ఇప్పుడు ఈ మంటి రూపము స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. ఈ మంటి రూపము చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువు లేని వాళ్ళు అవ్వచ్చు. ఈ మంటి రూపము ఒక రోజున ముద్ద అయిపోద్ది. అందుకని దేవుడు మన పాపాలకి ఎందుకు ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకి ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే, మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది 4వది. 5వ చూద్దాం. ఎందుకు మన పాపాలకి ప్రతీకారం చేయడం లేదు, మన దోషాలకు ప్రతిఫలం ఎందుకు ఇవ్వడం లేదంటే, 15వ వచనంలో 103వ సంకీర్తన 15, నరుల ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు వాడు పూయును. ఎందుకు ప్రతీకారం తీర్చుకోవడం లేదంటే, మనం చేసే దోషాలకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదంటే, వీడు అడవి పువ్వు లాంటోడు, ఉదయం పుడతాడు, సాయంత్రం ఎండిపోయి చచ్చిపోతాడు, వీళ్ళని పట్టించుకో అని వదిలేస్తాడు. అడవి పువ్వు లాంటి వారం మనము. అడవి పువ్వు ఉదయం పుష్పిస్తుంది, అడవి పువ్వు ఉదయం పుష్పిస్తుంది, ఎంతో అందంగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేటప్పటికి బాగా విచ్చుకుంటుంది. ఆ మధ్యాహ్నపు ఎండకి నెమ్మదిగా వాడిపోవడం మొదలు పెడుతుంది. మధ్యాహ్నం 3 కల్లా వాడడం పూర్తయిపోతుంది, సాయంత్రానికల్లా రాలిపోతుంది. సాయంత్రపు పైరు గాలికి రాలిపోయింది ఎగిరిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, మనము నరుల ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు వాడిపోయింది. ఈ అడవి పువ్వు మీద దేవుడు ప్రతాపం ఎందుకు చూపిస్తాడు? ఈ గడ్డి మీద దేవుడు ఎందుకు ప్రతాపం చూపిస్తాడు? మనం మంటి ముద్దని జ్ఞాపకం చేసుకోవాలి, మంటి వారమని జ్ఞాపకం చేసుకోవాలి, గడ్డి వారమని జ్ఞాపకం చేసుకోవాలి, అడవి పువ్వని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇది జ్ఞాపకం చేసుకోవడం లేదు. వీఆర్ సంథింగ్ గ్రేట్ అనుకుంటున్నాం. అందుకని దేవునికి లోబడము, మనుషులకి లోబడం. దేవుడు అంటున్నాడు, పాపాలకి ప్రతీకారం ఎందుకు చేయడం లేదో చెప్పమంటారా? మీ దోషాలకి ఎందుకు ప్రతిఫలం ఇవ్వడం లేదో చెప్పమంటారా? ఒకటి, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో, ఎంత దూరమో ఆయన కృప, ఆయన ఎందుకు భయభక్తులు కలివారిలా అంతది. ఆయన కృపను బట్టి ప్రతీకారం చేయడం లేదు. మనం బ్రతికున్నాం,
ఆయన కృప. తూర్పుకి పడమరకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరము చేసి ఉన్నాడు. ఆయన దూరం చేశాడు, రెండవ కారణం. మూడవది, ఆయన తండ్రి తన కుమారునిలా జాలిపడినాడు. మూడవది, ఆయన దయ చూపిస్తున్నాడు. నాలుగవది, మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలుసు. మంటోళ్ళమని తెలుసు ఆయనకి, మంటోడు మంటిది అని తెలుసు ఆయనకి, అందుకే ప్రతీకారం చేయడం లేదు. నాలుగవది, గడ్డి లాంటోళ్ళు అడవి పువ్వు లాంటి వాళ్ళు అని తెలుసు, అందుకనే ప్రతీకారం చేయడం లేదు, దోషాలకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభా, ఎన్నో పాపాలు చేస్తున్నాను, ఎన్నో దోషాలు నా జీవితంలో ఉన్నాయి, రహస్య పాపాలు ఉన్నాయి, రహస్య దోషాలు ఉన్నాయి, ఎంతో అవిధేయత ఉంది, నాలో ఎంతో మూర్ఖత్వం ఉంది. నేను నీకు లొంగడం లేదు, సమాజానికి లొంగడం లేదు, కానీ నువ్వు ప్రతీకారము తీర్చుకోవడం లేదు. నా మూర్ఖత్వానికి, నా కఠినత్వానికి, నా గర్వానికి, నా పాపాలకి నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే నేను నిన్నే చచ్చిపోయేవాడిని, ఈరోజు బ్రతికుండేవాడిని కాదు. నా పాపాలకి ప్రతీకారం లేదు, నా దోషాలకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. కారణం నీ కృప, కారణం వాటిని దూరం చేశావు, కారణం నీ దయ, కారణం నేను మంటోళ్ళని జ్ఞాపకం చేసుకున్నావు, కారణము అడవి పువ్వు లాంటి వాళ్ళని చూస్తున్నాను. కేవలం దాన్ని బట్టి నా పాపాలకి దోషాలకి నువ్వు స్పందించకుండా క్షమిస్తూ ఉన్నా. నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు, నీకు ఈ ఆరాధన సమర్పిస్తున్నానని చెప్పాలి. చెప్పి పాపాల నుంచి, దోషాల నుంచి, కఠినత్వం నుంచి, మూర్ఖత్వం నుంచి, గర్వం నుంచి బయటికి రావాలి. నన్ను ఈ 5 కారణాలను బట్టి ఈరోజు నా సజీవ లెక్కలో ఉంచావు. ఈ 5 కారణాలను బట్టి నాకు పనిష్మెంటు ఇవ్వలేదు, నన్ను శిక్షించలేదు. నీకు వందనాలు, నీకు ఆరాధన సమర్పిస్తున్నాను. ఆయన ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకునండి. త్వరగా చెప్పబడిన వాక్యాన్ని బట్టి త్వరగా బ్రదర్స్లోని సిస్టర్స్లోంచి ఆరాధన చేద్దాం.